వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ ప్రకటించారో ర్యాంక్స్ కూడా ప్రకటించారో అవి పూర్తిగా రద్దయినాయి. మరి ప్రభుత్వం మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తుందా లేదంటే రీ ఎగ్జామ్? ఇప్పుడు ఇవి 2 పాయింట్సే ఆసక్తికరంగా మారినాయి. ఎందుకంటే గతంలో నిరుద్యోగులు చెప్పడం కంటే నేను చూపిస్తా. ఇది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? రిజల్ట్స్ తప్పుగా ఉన్నాయి, మళ్ళీ రివాల్యుయేషన్ చేయండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ డేట్ ప్రకటించిన తర్వాత చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు కూడా ఒక పెద్ద ర్యాలీ తీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం తర్వాత అదే పెద్ద ర్యాలీ. దానికి ఎంపీని కూడా పిలవడం జరిగింది, బండి సంజయ్ని. ఆ తర్వాత ఇది టీజీపీఎస్సీని ముట్టడించారు. ఇక్కడ వాళ్ళ నిరసనని ఇది చిక్కడపల్లి లైబ్రరీ లేన్, ఇగో ఇక్కడ అది కనిపిస్తుందిగా మీకు, ఆ లైబ్రరీ లేన్ నుంచి రోడ్డు మీద కూర్చొని బైఠాయించారు. రిజల్ట్స్లలో తప్పులు తడకలు ఉన్నాయి, ప్రభుత్వం రద్దు చేయండి అని. అండ్ ఇక్కడ ఇందాక చెప్పినగా మళ్ళీ సెక్రటేరియట్కి ముట్టడికి పిలిపించారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక భారీ ర్యాలీగా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ ర్యాలీ ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెట్టారు. సో ఇది ఇందిరా పార్క్ మీటింగ్ అయిన తర్వాత ప్లకార్డులతో ఒక నిరసన. సో ఇది క్యాండిల్ ర్యాలీ. సో ఇట్లా 1, 2 కాదు, ప్రభుత్వానికి అన్ని విన్నతులు విన్నపాలు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులు మెట్లు ఎక్కారు. ఏకంగా వాళ్ళకి పాజిటివ్గానే, పిటిషనర్లకు పాజిటివ్గానే ఇవాళ కోర్టు తీర్పు అనేది వచ్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందా లేదంటే ఇన్ కేస్ మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ప్రభుత్వం ఇక్కడ తిరకాసులు పడుతుంది. ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అనే సామెతకి కరెక్ట్ ప్రభుత్వం నిలబడి ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేయండి అని అభ్యర్థులు కోరుకున్నా, ప్రతిపక్షాలు విన్నవించుకున్నా డోంట్ కేర్, మేము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్టు వ్యవహరించింది గవర్నమెంట్. సో అందుకనే అభ్యర్థులు కోర్టుకి ఎక్కిండ్రు. ఇవాళ వాళ్ళకి రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కోర్టు తీర్పు. దాదాపు 8 నెలల కాలంలో పూర్తిగా రిజల్ట్స్కి సంబంధించా లేదంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా ఏదైనా సరే కేవలం ఒక 8 మంత్స్ డ్యూరేషన్ మాత్రమే, ఒక హద్దుగా అనుకోవచ్చు, ఒక ఆర్డర్గా అనుకోవచ్చు, ఆదేశాలు అనుకోవచ్చు, ఇట్లా ఏదైనా అనుకోవచ్చు. కోర్టు టీజీపీఎస్కి ఇచ్చింది. ఇక్కడ కోర్టు టీజీపీఎస్కి ఇచ్చింది అనకంటే కూడా కోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది అని అనుకోవచ్చు. మరి ఇక్కడ ప్రభుత్వం కండక్ట్ చేస్తుందా? లేదు, కండక్ట్ చేస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా రీవాల్యుయేషన్ చేస్తుందా? నిజంగా రీవాల్యుయేషన్ కనుక చేస్తే మరి ఫస్ట్ నిపుణుల కమిటీ ఉంది, నిపుణులతో మాత్రం రిజల్ట్స్ చేసినాం అన్నారు కాబట్టి రెండోసారి ఆ తప్పుడు తడకలుగా రిజల్ట్స్ ఇస్తారా? లేదు, అబాసు పాలు కాకుండా ఇప్పుడు హ్యాస్టీస్ ఏ రిజల్ట్స్ అయితే ఇచ్చారో రివాల్యుయేషన్ కంప్లీట్ అయింది, మళ్ళీ అదే రిజల్ట్స్ ఇస్తారా? సో ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. అసలు వీటిపైన ఈ ఉద్యమం అంతా చేస్తున్న నిరుద్యోగులు ఉన్నారు కదా, సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రత్యూషని మనం లైన్లో తీసుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఇన్ని కాదు ఇబ్బందులు అంటే, సో కొంత బిజీగా ఉన్నట్టున్నారు. వాళ్ళ నిరుద్యోగులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇది ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం పైన గెలిచినమోనో లేదంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిందనో కాదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే తమ భవిష్యత్తుకి డోకా లేకుండా ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మేము పాస్ అయ్యి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ర్యాంక్ కొట్టడమే కాదు ఉద్యోగం కొడతామనే కాన్ఫిడెంట్తో వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి వీళ్ళతో మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రత్యూష మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చేసింది. సో ప్రత్యూషతో ఒకసారి మనం మాట్లాడదాం. ప్రత్యూష, ఏంటి కోర్టు తీర్పుతో ఎట్లా అనిపిస్తుంది మీకు? అక్క, ఫస్ట్ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చెప్పాలంటే మీడియా సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము కాబట్టి ఫస్ట్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. అయితే కోర్టు జడ్జిమెంట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మా విజయం అక్క. లిటరల్ గా సుదీర్ఘ ప్రయత్నం ఇది, మీరు నమ్మరు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఫస్ట్ నుంచి కూడా అన్ని లూప్ హోల్సే గ్రూప్ 1 ఎగ్జామ్ లో. కాకపోతే కోర్టుకి లేట్ వెళ్ళామని చెప్పేసి జీవో 29 విషయంలో డిలే అండ్ లాషెస్ మీద కోర్టు కొట్టేసింది. కాకపోతే ఈ రోజు ఇది మా విజయం, అంటే తెలుగు మీడియం విద్యార్థుల విజయం అక్క. ఇది కేవలం ఒక 3 నెలల్లోనే కనీసం 1 lakh పైన పేపర్స్ మీరు ఎట్లా కరెక్ట్ చేస్తారు అనేది మా అలిగేషన్ ఉండింది. అండ్ మోర్ ఓవర్ రెండు హాల్ టికెట్స్ ఎట్లుంటాయి అని చెప్తే టీజీపీఎస్సీ దానికి ఉత్తి పుణ్యాన్ని ఇట్లా ఇది ఏమంటారు కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి కానివ్వండి, మిగతా అలిగేషన్స్ కానివ్వండి, చాలా చెప్పింది టీజీపీఎస్సీ. కాకపోతే న్యాయస్థానాలు కూడా విని టీజీపీఎస్సీకి చెప్పడం అనేది చాలా వెరీ సాటిస్ఫైయింగ్ అక్క. అయితే ప్రత్యూష, మీరు మొదటిగా లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటి? ఏం పిటిషన్లో మీరు అసలు మెయిన్గా అభ్యంతరాలు ఏం చెప్పారు కోర్టుకి? ఫస్ట్ నుంచి కూడా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి అనే నినాదం తీసుకున్నారు, కానీ
ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కోర్టు ముందు పెట్టిన అంశాలు ఏంటి అసలు? యాక్చువల్లీ అక్క మేము రిజల్ట్స్ రాకముందు అయితే మీకు తెలుసు, రిజల్ట్స్ రాకముందు కూడా GO29 గురించి పెట్టినాం. రిజల్ట్స్ వచ్చినాక మాకు ఏమనిపించింది అంటే యూనో లైక్ తెలుగు మీడియం అభ్యర్థులక్క ఇప్పుడు నార్మల్ గానే గ్రూప్ 1 అంటే నేను తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తప్పు పట్టట్లేదు. కాకపోతే 10 years ఆఫ్ జర్నీలో ఈవెన్ 10 years కానివ్వండి, అంతకు ముందు 10 years అక్క లైక్ యూనో మన తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానివ్వండి, తెలుగు మీడియం అభ్యర్థులు నిజంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎంత కష్టపడతారో నేను చూసినాక చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలలో చాలా మంది ఇంకా తెలుగు బుక్స్ ఇంకా ప్రాముఖ్యత ఉన్నాయి, తెలుగు బుక్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అట్లాంటిది వాళ్ళకి అన్యాయం జరిగింది. టాప్ 500 లో టాప్ 1000 లో కూడా వాళ్ళు లేకపోతే మాకు ఎందుకో డౌట్ కొట్టింది అనమాట. వాళ్ళకు జస్టిఫికేషన్ అంటే వాళ్ళకు అనుకూలంగా మాకు అనిపించింది. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రైమరీ థింగ్. మేము అదే మెన్షన్ చేసినాం అక్క తెలుగు మీడియం వాళ్ళ గురించి. అంటే కన్స్కమ్ ఫస్ట్ టాప్ 1000 ర్యాంక్స్ లో కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. లేరు తెలుగు మీడియం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా అద్భుతంగా రాస్తారు అక్క. తెలంగాణ అంటేనే తెలుగు. వాళ్ళు రాసే మన మదర్ టంగ్ తెలుగే కదా ఇక్కడ. ఇంకా మోర్ ఓవర్ ఇప్పుడు కూడా లైక్ లాస్ట్ టైం కూడా TGPSC ఒకటి చెప్పింది అనమాట. ఏంటంటే తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ బుక్స్ అనేది ప్రామాణ్యకం కాదు, వికీపీడియా అనేది ప్రామాణ్యకం అని చెప్పేసి ఒక మాట కూడా చెప్పినారు వాళ్ళు. సో తెలుగు మీడియం ఇది వాళ్ళ విజయం అని చెప్పొచ్చాక. ఎందుకంటే మీరు నమ్మరు, కొంతమంది ఎవరైతే ట్యూటర్స్ ఉంటారు కదా, తెలంగాణ మూవ్మెంట్ టీచ్ చేసిన వాళ్ళు ఉంటారు, ట్యూటర్స్ అంటే మా లెక్చరర్స్ లాంటి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాశారు. సో చెప్పిన వాళ్ళకేమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన వాళ్ళకు 50 మార్కులు వస్తాయి, చదివి రాసిన వాడికి 100 మార్కులు వస్తాయా? సో ఇట్లాంటి లూప్ హోల్స్ ఉండడం వల్ల మాకు ఎందుకో అనిపించింది వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేము వెళ్ళాలి అని అనిపించింది. మేము వెళ్ళాము. అండ్ మోర్ ఓవర్ TGPSC కూడా మీరు కూడా విన్నారు ఆల్ దీస్ డేస్ వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడినారు అనేది. ఇప్పుడైతే రివాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక 8 months లో అవ్వకపోతే డైరెక్ట్లీ రీమెన్స్ కి వెళ్ళమని చెప్పారు. దిస్ ఇస్ లైక్ మాకు చాలా హ్యాపీ అక్క. ఇన్ని రోజుల నుంచి అంటే లైక్ మీకు తెలుసు కదా హోల్డ్ లో పెట్టారు, న్యాయస్థానాలు కూడా జడ్జిమెంట్ ని హోల్డ్ లో పెట్టారు. దిస్ ఇస్ లైక్ అంటే మా విజయం అక్క. లిటరల్లీ చాలా విషయంలో వెల్ డిడ్. మొత్తానికి అలసిపోయి ఉన్న నిరుద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. కోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది, రీవాల్యుయేషన్కి మీరు వెళ్ళాలి. రీవాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అభ్యర్థులు కనుక ఏమన్నా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, రీవాల్యుయేషన్ చేయడం అసాధ్యమైనా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని. సో మీకు ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలన్నా TGPSC చేతిలోనే ఉంటుంది. ఫస్ట్ సారే సరిగా చేయలేదు అనేది మీరు లేవనెత్తారు. సో ఇప్పుడు ఏమైనా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారంటారా మిస్టేక్? లేదంటే గతంలో మీరు ఎగ్జామ్ డేట్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత TGPSC ఎగ్జామ్స్ ఇప్పుడు వద్దు అని ఒక 100 లక్షల సార్లు చెప్పినా కూడా వినలేదు. సో మళ్ళీ ఇప్పుడు రీవాల్యుయేషన్ మళ్ళీ చేస్తుంది అనిపిస్తుందా మీకు? తప్పకుండా చేయాల్సిందే అక్క రీవాల్యుయేషన్. ఒకవేళ TGPSC దాన్ని ఛాలెంజ్ చేస్తే, అంటే ఐ డోంట్ నో వాట్స్ దేర్ పర్స్పెక్టివ్, మనకు తెలియదు. దాన్ని ఛాలెంజ్ చేసినా కూడా ఇక్కడ వరకు మనం మేము ఇంత కష్టపడి ఇక్కడ వరకు విత్ మీడియా సపోర్ట్, విత్ సమ్ అందరు ఇంటెలెక్చువల్ సపోర్ట్ తోటి ఇంతవరకు వచ్చిన మేము సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అక్కడికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అక్క. మేము అంటే విత్ దాట్ డెసిషన్ ఛాలెంజ్ చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్ గా మాకు న్యాయం కావాలి, అది మా మెయిన్. ఎందుకంటే వాళ్ళేదో లేదు మేము అపాయింట్మెంట్ లెటర్స్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి అని చెప్పేసి ఏదో వాళ్ళకి నచ్చినట్టు చెప్పేస్తే సరిపోదు కదా. లక్షలాది మంది యువత జీవితం ఇది, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అవుతుంది అనమాట. అయితే రీవాల్యుయేషన్ తో కూడా సీరియస్ గా చెప్పాలంటే రీమెన్స్ వెళ్ళడం చాలా బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్ అక్క. ఎందుకంటే ఎగ్జామ్ కి ముందు రోజు వరకు కూడా మేము ఎవ్రీ1 ఆఫర్స్ ఎగ్జామ్ కి ముందు రోజు కూడా మేము GO29 గురించి అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అశోక్ నగర్ వీధులలో పోలీస్ దెబ్బలు తినుకుంటా కూర్చున్నాం అనమాట. ఎగ్జామ్ కి ముందు రోజు కూడా ఎగ్జామ్ పేపర్ లో ఇన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని చెప్పేసి ఫైల్డ్ సుప్రీం కోర్టులో SLP వేసుకుంటూ కూర్చున్నాం మేము ఎగ్జామ్ కి ముందు రోజు కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో మాకు ఇప్పుడు ఎగ్జామ్ వద్దు, ముందు జడ్జిమెంట్ రానివ్వండి అని అడిగితే కూడా హడావిడి చేసి TGPSC ఎగ్జామ్ పెట్టేయడం జరిగింది. సో అయినా కూడా మాలో కూడా చాలా మంది అక్క ఎట్లా ప్రిపేర్ అవుతాం చెప్పండి. ఇప్పుడు
ఎగ్జామ్ కి ముందు రోజు ఇంత అజిటేషన్ చేసిన వాళ్ళు ఎట్లా రాస్తారు ఎగ్జామ్? ఎంత ఎంత ఇబ్బంది అయి ఉంటుంది వాళ్ళకి. సో అవుట్ ఆఫ్ ఇవన్నీ కాకుండా మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే రీమైన్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా రీమైన్స్ పెడితే చాలా మంది బెనిఫిట్ అవుతారు. ఎవరైతే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు బయటకు వస్తారు అనుకుంటున్నా. అండ్ టీజీపీఎస్సీ చేసిన ఇంకో తప్పు ఏంటంటే ఇది ఏదైతే 2 హాల్ టికెట్స్ ఎవరైతే ఇచ్చినారో, ఒకటి ప్రిలిమినరీకి ఒకటి మెయిన్స్ కి ఏదైతే ఇచ్చిరో, సో అట్లాంటివి చెయ్యొద్దు. అండ్ అది ఇంకా స్ట్రెస్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఎంతమంది కొత్త క్యాండిడేట్స్ యాడ్ అయినారు అనేది తెలియదు. సో అది ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్ అవుట్. అండ్ ఈసారన్నా తెలుగు మీడియం వాళ్ళకి న్యాయం జరగాలి అనే కోరుకుంటున్నాం అక్క మేమైతే. అయితే ఇక్కడ ప్రత్యూష మీ ఇబ్బందులు చూసినాం, మీ పోరాటాలు చూసినాం, ఉద్యమాలు చూసినాం. సో ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడితే అసలు టీజీపీఎస్సీ కోణంలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇన్ కేస్ టీజీపీఎస్సీ ఇప్పటికీ ఒక ఫెయిల్యూర్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయితే దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటే టీజీపీఎస్సీ రివాల్యుయేషన్ కూడా రిజల్ట్స్లో ఏమైనా మార్పు తెచ్చే అవకాశం ఉంటుందా? ఇన్ కేస్ మార్పు తెస్తే టీజీపీఎస్సీ ఫెయిల్యూర్ అని మళ్ళీ అదే వర్డ్ మళ్ళీ రిపీటెడ్గా వినాల్సి వస్తుందని ఏమైనా భయపడే అవకాశం ఉంటుందా? టీజీపీఎస్సీ అక్క టీజీపీఎస్సీలో మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేసినప్పుడే మేమందరం అభ్యర్థన వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న మహేందర్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇస్ నాట్ అ సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారే క్లెయిమ్ అంటే చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మేము అప్పుడే అభ్యర్థన వ్యక్తం చేసినాం అనమాట. అట్లీస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీసం ఒక 3 సంవత్సరాలన్నా ఉండాలి చైర్మన్. సో అట్లాంటి సంవత్సరంలో రిటైర్ అయ్యే వాళ్ళని పెట్టకండి సార్ అని చెప్పేసి మేము కూడా అభ్యర్థన వ్యక్తం చేయడం జరిగింది. సో అప్పుడు మా వర్షన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఒక చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు ఒక చైర్మన్ ఉన్నారు. సో టీజీపీఎస్సీ ఫస్ట్ నుంచి కూడా ఒప్పుకోవట్లేదు అక్క. ఇప్పుడు జీవో 29 విషయంలో కూడా టీజీపీఎస్సీ ఒప్పుకోలేదు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఏమంటది అంటే మేము కరెక్ట్ గానే ఉన్నామని చెప్పేసి రీసెంట్ గా నిరంజన్ రెడ్డి గారు కూడా వాదించడం జరిగింది టీజీపీఎస్సీ అక్కడ నుంచి. సో వాట్ ఎవర్ టీజీపీఎస్సీ ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎండ్ మార్క్ కదా, ఫ్యూచర్ జనరేషన్ ఇంకా చాలా ఉంది ఫ్యూచర్ తెలంగాణకి. సో టీజీపీఎస్సీ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకా మళ్ళీ ఇట్లానే ఏమన్నా అవకతవకలు జరిగితే మాత్రం నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది విద్యార్థులు కూడా ఏమంటారంటే యూపీఎస్సీకి ఇచ్చేసేయండి, స్టేట్ పిఎస్సీ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ గా చేయలేము అనుకున్నప్పుడు వై డోంట్ యూ హ్యాండ్ ఓవర్ దిస్ టు యూపీఎస్సీ అని చెప్పేసి మా డిమాండ్. ఒకవేళ అయితే ప్రత్యూష ఇక్కడ ఇప్పుడు టీజీపీఎస్సీ ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలి అని సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఆ పనితీరు ఏంది అనేది కోర్టు తీర్పుతోటి వాళ్ళ తేటతెల్లమైంది. సో ఇప్పటికీ కూడా ఇంకా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుంది అని అనుకుంటున్నారా? లేదంటే ఇది ఒక ఎందుకంటే గ్రూప్ 1 ఇష్యూ ఇప్పుడు కోర్టు తీర్పు అనేది ఒక నిరుద్యోగులకు సంబంధించి కాదు, ఇప్పుడు ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూగా మారింది. పక్క రాష్ట్రాల్లో కూడా ఇష్యూ పైన డిస్కస్ చేసే పరిస్థితికి అంత తారాస్థాయికి చేరుకుంది. సో ఇప్పుడు టీజీపీఎస్సీ దీని ఏమైనా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునే అవకాశం కూడా ఉంది. డెఫినెట్ గా టీజీపీఎస్సీ తీసుకుంటది. ఎందుకు అంటే అదే చెప్తున్నా కదక్క, టీజీపీఎస్సీ మీద ఛాలెంజ్ చేసిన సుప్రీం కోర్ట్ ఏమో ఛాలెంజ్ చేయొచ్చేమో వాళ్ళు చేసినప్పటికి కూడా టీజీపీఎస్సీ అనేది ఒక బాడీ కాబట్టి సో డెఫినెట్ గా అది ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేయాల్సిందే. ఒకవేళ మళ్ళీ అది ఫెయిల్ అయిపోతే మాత్రం జనాలకు నమ్మకం అనేది ఉండదు. అండ్ ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు సే సంథింగ్. సో అదక్క ఫంక్షన్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం, ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయాలి ఎగ్జామ్ అని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అలిగేషన్స్ వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో కూడా, ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ప్రశ్న పత్రాలు ఉండేనో అవన్నీ కూడా పాత క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. పాత స్కీమ్స్ అంటే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ అవే ఉండడం వల్ల స్టూడెంట్స్ కూడా అభ్యర్థన రేజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంతకు ముందు క్వశ్చన్ పేపర్స్ సిట్ వేసామన్నారు, సిట్ రిపోర్ట్ ఎక్కడ పోయింది, ఇవన్నీ మీరు సబ్మిట్ చేసినాక ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదు అనేది కూడా మా అభ్యర్థన. అది కూడా మేము అక్కడ వెల్లడించాం వాళ్ళకి. కాకపోతే కరెంట్లీ అయితే వీఆర్ కంటెంటెడ్ విత్ దిస్ జడ్జ్మెంట్ అక్క. ఎందుకంటే మీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది పడ్డాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద టీజీపీఎస్సీ టు కండక్ట్ దిస్ ఎగ్జామ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ మేనర్. ఇఫ్ నాట్ దాట్ వీ విల్ ఆల్సో ఛాలెంజ్, మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తాం అక్క. డన్ ఓకే, థ్యాంక్ యూ ప్రత్యూష. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే నిరుద్యోగులు ఎగ్జామ్ పైనే వాళ్ళు పట్టుబట్టారు. సో వాళ్ళు చేసిన ఈ నిరసనలన్నింటిలో కూడా ఒక పక్క ప్రిలిమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చేశారు, డేట్ అనౌన్స్ చేసిన తర్వాత చేశారు. ఫైనల్గా వాళ్ళు కోరుకుంటుంది అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కానీ టీజీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా? చేసే అవకాశం ఉందా?
ఎందుకంటే టీజీపీఎస్సీ ఈ ఎగ్జామ్స్ని కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి తీసుకోవట్లేదు, ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటుంది. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ కూడా టీజీపీఎస్సీ దగ్గర ఉంది. ఇన్ కేస్ సుప్రీంకోర్టు కనుక వెళ్తే, సో ఇప్పుడు ప్రకటించిన ర్యాంక్స్ హైకోర్టు రద్దు చేయాలి అని ఇచ్చిన తీర్పు కూడా చెల్లదు. సో అట్లాంటి పరిస్థితులు కూడా మళ్ళీ ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అయితే ఉంది. మొత్తానికైతే టీజీపీఎస్సీ ఏం చెయ్యబోతుందా అనేది మాత్రమే ఇక్కడ ఆసక్తికరం. ఒకటి, రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు, అది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడని టీజీపీఎస్సీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అబాసు పలే అవకాశం ఉంది, రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ అయితే మళ్ళీ రీ ఎగ్జామ్స్కి వెళ్ళే అవకాశం లేదు. కానీ నిరుద్యోగులు కోరుకుంటుంది, అండ్ ఎప్పుడైతే ర్యాంకులు రద్దయిన తర్వాత కోరుకుంటుంది, అండ్ ప్రత్యేకంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్ళి కోరుకుంటుంది ఏంటంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ. కానీ రీవాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది చాలా క్లియర్ కట్ లైన్ కనిపిస్తుంది. మరి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితులు లేవు. రీవాల్యుయేషన్ పరిస్థితి ఏంది? టీజీపీఎస్సీ రీవాల్యుయేషన్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రీవాల్యుయేషన్ చేస్తుందా, లేదంటే గతంలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటుందా? గతంలో నిపుణుల కమిటీ ఉంది, ఒక నిపుణులతో మాత్రమే మేము చేయించాము, ఈ రివాల్యుయేషన్ అంతా కూడా రిజల్ట్స్ కంటే ముందు చేసిన కరెక్షన్స్ అన్నీ కూడా మేము నిపుణులతోటే చేయించాము అని చెప్తే, నిజంగా నిపుణులతో చేయిస్తే ఎందుకు ఇంత తప్పుడు తరకల్లో ఉంటాయి? లక్షలాది మంది అభ్యర్థులు రాస్తే కేవలం 3 నెలల సమయంలో పేపర్ కరెక్షన్స్ ఎట్లా అవుతాయి అనే అభ్యర్థులు లేవనెత్తిన పిటిషన్కి సమాధానం టీజీపీఎస్సీ దగ్గర ఉందా అంటే ఆ రోజు లేదు. సో వాళ్ళు కోర్టుకు చెప్పినా, అభ్యర్థులకు చెప్పినా, ప్రతిపక్షాలకు చెప్పినా ఒకటే మాట చెప్తున్నారు, ఏంటిది అంటే నిపుణులతో మాత్రమే మేము కరెక్షన్స్ చేయించాము. సో ఆ రిజల్ట్స్ 100% కరెక్టే ఉంది. సో ఇన్ కేస్ ఆ రిజల్ట్స్ 100% కరెక్టే ఉంటాయి, ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుని టీజీపీఎస్సీ అమలు చేయదు. కానీ టీజీపీఎస్సీ అమలు చేయకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఇష్యూ చేస్తుంది. సో చూడాలి మొత్తానికైతే టీజీపీఎస్సీ పేరు మనం పదే చెప్పుకోవాలంటే కూడా టీజీపీఎస్సీ కాదు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది ఎదురు చూద్దాం.